Hi darlings, welcome back. Today I am going to visit a special place which is Statue of Equality. సమతామూర్తి అయిన శ్రీ రామానుజాచార్యుల వారి ఒక అద్భుతమైన అండ్ మెమరబుల్ స్టాచ్యూ. సో వై టు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఎంజాయ్ ఇట్. సో ఈ వీడియోలో నేను ఎంటైర్ ట్రిప్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తున్నాను. అది ఎక్కడ అంటే ప్రజెంట్ శంషాబాద్ నుండి ఒక 11 to 12 కిలోమీటర్స్ దగ్గరలో ముంచింతల్ అనే ప్లేస్లో ఈ స్టాచ్యూ అనేది మనకి ప్లేస్ చేస్తున్నారు. సో ప్రజెంట్ నేను ఎక్కడ అంటే పంజాగుట్ట నుంచి స్టార్ట్ అవుతున్నాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూసారంటే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. సో టువార్డ్స్ బంజారా హిల్స్ అంటే మేబీ ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు, బట్ హోప్ సో. అందులో ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం తక్కువ ఉంటుందని స్టార్ట్ అవుతున్నాము. సో త్వరగా వెళ్ళిపోతే వీ హ్యావ్ టు ఎంజాయ్ దేర్. యాక్చువల్లీ మేము లాస్ట్ వీకే విజిట్ చేద్దాం అనుకున్నాము, బట్ డ్యూ టు టైమింగ్స్ లాస్ట్ టైం మిస్ అయిపోయింది. బట్ ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి సాటర్డేనే వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు విజిటింగ్ టైం వచ్చేసి 3:30 PM to 6:30 PM అని ఉంది. బట్ ప్రజెంట్ ఇప్పుడు అప్డేటెడ్ టైం కానీ చూసారు అని అంటే ఫ్రమ్ 2:30 PM to 7 PM అని ఉంది. అంటే మోస్ట్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా కాకుండా మిడ్ ఆఫ్ ద డే నుండి, అంటే ఒక హాఫ్ డే ఎవరైనా వచ్చి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఒక హాఫ్ డే వచ్చి ఎంజాయ్ చేసేలాగా అరేంజ్ చేసినట్టున్నారు. అగైన్ మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. సో మేదిపట్నం అంటే ఇంకా ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఆబ్వియస్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు ఇంకా PVR ఎక్స్ప్రెస్ హైవే ఇంకా ఎక్కామంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు PVR ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాం అని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో వచ్చేసింది. సో ఇంకా డైరెక్ట్ PVR ఎక్స్ప్రెస్ హైవే ఎక్కామంటే సో వీ హ్యావ్ టు గో ఫాస్ట్ 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 ఫాస్ట్. సో ఫైనలీ ఆన్ ఇట్. సో ఇంక రోడ్ చూసారంటే ఫ్రీ. లెట్స్ ఫైర్, ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. కమింగ్ టు విజిటింగ్ అవర్స్ నాకు అనిపించింది ఏంటి అంటే ఇంతకుముందు మార్నింగ్ ఒక 3-4 hours అండ్ ఈవినింగ్ టైం అలా ఉండేది కదా. అంటే మోస్ట్లీ ఇప్పుడు పీపుల్ వచ్చారనుకోండి, ఎవరైనా మార్నింగ్ కొద్దిసేపు ఉండి ఈవినింగ్ స్పెండ్ చేయాలి అనుకుంటే దే హ్యావ్ టు స్టే సమ్వేర్. అలా లేకుండా ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నారు కదా, ఓన్లీ మిడ్ ఆఫ్ ద డే నుంచి, అంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఎవరైనా వచ్చారా అంటే ఆబ్వియస్లీ దే కెన్ స్టే దేర్. అండ్ ఆఫ్టర్నూన్ ఈవెంట్స్ కానీ మోస్ట్లీ ద నైట్ టైం అక్కడ ఉండే లైటింగ్ కానీ మొత్తం స్టాచ్యూకి వచ్చేది కానీ అండ్ పెద్ద పెద్ద లైట్స్ మొత్తం అన్నీ మన డ్యాన్సెస్ అండ్ ఈవెంట్స్ అన్నీ అక్కడ జరిగే పూజలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మనకు అక్కడ చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. అక్కడ చుట్టూ ద ఎన్వైర్న్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చల్లగా గాలి, చుట్టూ వచ్చే మంత్రాలు అండ్ ఎవ్రీథింగ్. సో వీ కెన్ ఎంజాయ్ మోస్ట్లీ ఎట్ ద నైట్ టైమ్ అ లాట్. ఆల్మోస్ట్ స్టాచ్యూ దగ్గరలో వచ్చేసాము. అక్కడ ఉన్న ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని మేబీ ఒక 3-4 kilometers డిస్టెన్స్ ఉండొచ్చు. మీరు ఇక్కడ చూసారంటే మనకి సైన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి మనం దగ్గరలో వచ్చామనేసి. అండ్ మనం ఇంకొంచెం ముందుగానే వెళ్తే మన శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ట్రస్ట్ అవన్నీ క్రాస్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్తాము. రోడ్స్ చూసారంటే కొత్తగా వేసినట్టున్నారు. మేబీ మన రీసెంట్గా Feb 5th మన PM నరేంద్ర మోడీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు కదా, మేబీ దానికోసంగా రోడ్స్ వేసినట్టున్నారు. సో రోడ్స్ ఆర్ వెరీ క్లీన్ అండ్ క్లియర్. ఇక్కడ మీరు లెఫ్ట్లో చూసారంటే సత్యం శివం సుందరం గోసేవా కేంద్రాన్ని ఉంది. అంటే మనం దేవతలలా పూజించే గోవులని ఇక్కడ అన్నీ చూసుకుంటారు. ఇక్కడ బహుశా ఆ గోవులకి సంబంధించిన పూజలు, ఆ గోవులకి కావాల్సిన ఫుడ్, ఇంకా అక్కడ చేయాల్సినవన్నీ ఆ కార్యక్రమాలన్నీ అక్కడ జరిగేలా ఉన్నవి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడడానికి కూడా చాలా బాగా మెయింటెనెన్స్ అనేది అక్కడ చేసేలా ఉన్నారు. సో నెక్స్ట్ టైం అనేది పక్కా అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం లేదు కాబట్టి సో షార్ట్ టైంలో వెళ్ళాలని చూస్తున్నాము. సో మీరు చూసారంటే ఆల్రెడీ మనకి దగ్గరలో వచ్చాము కదా, చూడండి దూరం నుంచి కూడా
క్లియర్గా ఒక స్టాచ్యూ లాగా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడడానికి విజిబుల్గా. మేబీ దగ్గర వెళ్ళిన తర్వాత చూడాలి. సో ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే ముందే కొంచెం ముందుగా ఇక్కడ పార్కింగ్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూడండి విజిబుల్గా ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ పార్కింగ్ ఎక్కడుందో చూడాలి. ఏరియా అయితే మొత్తం ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఈ పార్కింగ్ ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ పెట్టాలో తెలియదు. వీళ్ళైతే ముందు వెళ్ళి పార్క్ చేయండి, అక్కడ మేబీ ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీకు వాకబుల్ అయితే వెళ్ళిపోవచ్చు. లేకపోతే మీరు ఫ్రీ బస్ వెళ్ళినా కానీ డైరెక్ట్గా మీకు ఎంట్రన్స్ దగ్గర అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తారని చెప్తున్నారు. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఇక్కడ ట్రీస్ అన్నీ లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం చూసారంటే వెహికల్స్, లాట్ ఆఫ్ వెహికల్స్, ఇక్కడ కార్స్, బైక్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ ఏరియాలోనే పార్క్ చేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఖాళీ ప్లేస్ చూసుకొని ఎక్కడ ఉంది అని పార్క్ చేయాలి. సో ఫైనల్లీ ఐ గాట్ ఏ ప్లేస్ ఫర్ ద పార్కింగ్. సో బయటకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం అక్కడి వరకు అయితే వెళ్ళాలి ఇప్పుడు నడిచి. సో వీళ్ళు చెప్పినట్టు ఫ్రీ బస్సెస్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయన్నారు, కానీ అవి అక్కడ పార్కింగ్ దగ్గర లేవు. అవి కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి బస్సెస్ అనేది, అన్ని దగ్గరలో అవైలబుల్ లేవు. సో ఇట్స్ బెటర్ మనం ఎలా అయితే వచ్చామో అలానే మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ప్రతి దగ్గరలో వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్ళాలని చూసుకుంటున్నాము. బట్ ఇక్కడ నుంచి అయితే షార్ట్ కట్ ఉంది, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. బట్ హ్యావ్ టు గో బ్యాక్. సో బయట ఎక్కడైతే కార్ పార్కింగ్ దగ్గర వెళ్ళామో అక్కడ రిటర్న్ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందు మనం నడిచి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసాం చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఉంది, ఆసి. అండ్ ఈ ఎంట్రన్స్లో నుంచి మనం కానీ వెళ్తే ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది, బట్ అది క్లోజ్లో ఉంది. ప్రజెంట్ అయితే ఈ ఎంట్రన్స్ నుంచే అందరినీ అలో చేస్తూ ఉన్నారు. సో అందరూ అయితే వెళ్తున్నారు, వస్తున్నారు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సప్తమూర్తి దర్శనం. సో అందరూ అయితే అక్కడ లాంగ్ వ్యూలో చూస్తుంటే మొత్తం అవైలబుల్గా ఉన్నారు. సో దగ్గర అయితే వెళ్ళి చూడాలి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఎంట్రన్స్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చి యాక్చువల్లీ మనం చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చేది. సో ప్రజెంట్ అయితే విఐపీస్ వస్తున్నారని, యాజ్ వెల్ యాజ్ ఏదో పూజలు జరుగుతున్నాయి అంటే స్పెషల్ పూజస్ అండ్ కళ్యాణం ఏదో జరుగుతుంది అనేసి దానికోసం ఎంట్రన్స్ అనేది ఆఫ్ చేశారు. సో టికెట్స్ అనేది ఇష్యూ చేయట్లేదు. యాక్చువల్లీ టికెట్ రేట్ వచ్చేటప్పటికి అడల్ట్స్కి 150 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 75 రూపీస్ తీసుకునేవాళ్ళు. సో ఇక్కడ ఇప్పుడు ఎలా లోపల అలో చేయట్లేదు కాబట్టి, సో ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూడాలి అనేది చిన్న యాంగ్జైటీ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఐ విల్ ట్రై టు షూట్ ఇక్కడ నుంచి విజిబుల్గా ఎలా ఉంది అనేది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుండేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడైతే కళ్యాణం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళైతే కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ చూడండి బయట ఎక్కడ ఎవరు ఎలా దొరికితే లోపల పంపించట్లేదు కాబట్టి సో అక్కడి నుంచే చూస్తున్నారు. సో ఎవరి మొబైల్స్లో వాళ్ళు క్యాప్చర్ చేయడం, మొత్తం తీసుకోవడం, ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఆపేసేటప్పటికి పాపం ఎవరికి ఏం అర్థమైనట్లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ అలానే తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కానీ చూసారంటే ఈ ఎంట్రన్స్లో ఇక్కడ వెళ్ళొచ్చు. ఈ లోపల కూర్చున్న వాళ్ళంతా విఐపీస్ యాజ్ వెల్ యాజ్ దేవుడి దగ్గర ఎవరైతే కళ్యాణం కోసం ఇచ్చుంటారో డొనేషన్స్ అవి, వాళ్ళని అవి చూసి స్పెషల్గా లోపలికి అలో చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసాము అని అంటే ఇక్కడ మనకి జరిగే ఇక్కడ క్లాసికల్ డ్యాన్సెస్ జరుగుతున్నాయి అండ్ పూజలు కానీ. అండ్ మన శ్రీ చిన్నజీయర్ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడే మనకి ఆయన గురించి సమతమూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి గురించి చెప్తున్నారు. సో మీరు చూసారంటే ఇక్కడ మోస్ట్లీ ఎవరి మొబైల్స్లో వాళ్ళు అక్కడ కనిపించేదంతా క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ దూరం నుంచి మనకి క్లాసికల్ డ్యాన్సెస్, అక్కడ వచ్చే సాంగ్స్ కానీ అంతా చాలా బాగున్నాయి. అవన్నీ దగ్గర వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడ నుంచే జూమ్ చేసి చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ఇక్కడ మనం ఇప్పుడు చూసారంటే పిల్లలు అందరూ లైక్ ఎలిఫెంట్స్, ఇవి స్ట్రక్చర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో బయట నుంచే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో కొంచెం ముందు వెళ్ళామంటే ఇక్కడ మనకి మల్టిపుల్ గేట్స్ అనే ఉన్నాయి. గేట్ 1, గేట్ 2, గేట్ 3. ఇక్కడ మనకి గేట్ 8 దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇది అంతా ఓపెన్ స్పేస్, అంటే లోపల అలో చేయట్లేదు కాబట్టి ఇక్కడ బయట నుంచి ఎల్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఎల్ఈడీస్. సో ఇక్కడ నుంచి మన వచ్చిన వాళ్ళంతా విజిటర్స్ అంతా ఇక్కడ కూర్చొని మన నైట్ జరిగే కళ్యాణం కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ జరిగే ఈవెంట్స్ కానీ అన్నీ లైవ్లోనే ఇక్కడ నుంచే విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ నార్మల్లీ కానీ లోపలికి అలౌ చేసే పని అయితే ఫుట్వేర్ అనేది మనం తీసేసి బయటే పెట్టి వెళ్ళాలి. అక్కడ డిపాజిట్ చేయడానికి కానీ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవడానికి కానీ ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి చూడాలి అని, ఇది చాలా బాగా జరుగుతున్నాయి క్లాసికల్ డ్యాన్స్ అవన్నీ చూడాలి అంటే, బట్ నాట్ పాసిబుల్. సో ఇక్కడి నుంచే చూడడానికి ట్రై చేస్తున్నాము.
అండ్ ఇక్కడ చూసారంటే మన చిన్నజీఆర్ స్వామి తను ప్రవచనాలు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం అక్కడి గురించి, దాని విశిష్టత అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్ అది మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళి వింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం డీసెంట్గా అక్కడ వచ్చే సాంగ్స్ అండ్ జరిగే క్లాసికల్ డ్యాన్సెస్, మనకు చుట్టూ స్పీకర్స్ కూడా మొత్తం పెట్టేస్తున్నారు. అది వినడానికి చాలా అంటే చాలా మైండ్ రిలాక్సింగ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అండ్ విజిట్ ద సేమ్ ప్లేస్. మేబీ వీకెండ్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది, సండేస్ అయితే. మనం రామానుజాచార్యుల వారి గురించి కొంచెం తెలుసుకుందాం. కులం మతం అంటే ఏం లేదండి, మనం ప్రజెంట్ సగం మంది దేని గురించి అయితే కొట్టుకుంటూ ఉంటారో కులం మతం ఇవన్నీ అని, అవన్నీ లేకుండా అంటే 1000 years ముందే ఆయన మనకి ఏం చెప్పారు అంటే, దేవుడి దృష్టిలో అందరూ సమానమే, అందరినీ సమానంగా చూడండి అని అప్పుడే అందరికీ తెలిసేలాగా చెప్పారు. సో అది ఇప్పటికీ అందరికీ తెలియాలి అనేసి దానికోసంగా ఈ అద్భుతమైన ఒక రూపాన్ని మన ముందు పెట్టారు. ఇది టోటలీ 1000 acres అరౌండ్ దీన్ని మొత్తం ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసే ఈ రూపాన్ని కానీ చూసారంటే ఇది 216 feet అనేది ఉంటుంది. సో చూడడానికి ఎంత బాగుంది కదా, దగ్గర నుండి కానీ దూరం నుంచి కానీ చూసిన తర్వాత చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసారనంటే మనకి మొత్తం ఈ డ్రోన్స్ తోటి ఇక్కడ అంతా కవరేజ్ చేస్తున్నారు, వీడియో ఫుటేజ్ మొత్తం వచ్చిన ప్లేసెస్ కానీ మొత్తం. ఇక్కడ లోపల వెళ్తే ఇంకా 108 temples అనేవి లోపల అవైలబుల్గా ఉంటాయంట. బట్ అవి మనకి వెళ్ళడానికి అంత పాసిబిలిటీ కుదరలేదు చూడడానికి, నెక్స్ట్ టైం చూడాలి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మనకి లోపల రామానుజాచార్యుల వారి ఇంకొక గోల్డ్ విగ్రహం ఇంకొకటి ఉంది అంట. అది 120 kg ఆఫ్ గోల్డ్ తోటి ప్రిపేర్ చేశారు. దాని సైజ్ వచ్చేసి 54 inches ఉంటుంది. ఇక్కడ ఈ 120 kgs అనేది ఎందుకు చేశారంటే స్పెషల్లీ ఆయన జీవించిన 120 yearsని రిప్రజెంట్ చేయడం కోసంగా దీన్ని అలా చేశారు. మనకి 216 feet స్టాచ్యూ ఉంది కదా, ఇది సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. దీని స్పెషాలిటీ యాజ్ వెల్ యాజ్ మనం ఇది చూసామంటే ద స్టీల్ ఫ్రేమింగ్ అండ్ పంచలోహాలతోటి దీన్ని ప్రిపేర్ చేశారు. సో ఫైనల్లీ ఇక్కడ నుంచి చూసేసి రిటర్న్ అయితే వచ్చేసాము. అగైన్ ఫర్ పార్కింగ్ రిటర్న్ వెళ్ళిపోదామని విత్ ఏ లిటిల్ ఫీల్ ఆఫ్ సాడ్, అంటే చూడాలి అనుకుని వచ్చి చూడలేకపోయాం అనేసి. సో ఇప్పుడైతే ఇంకా పార్కింగ్ కోసం ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఎక్కడ ఉంది అని వెతకాలి. సో లైట్స్ అయితే ప్రాపర్లీ లేదు. సో ఫైనల్లీ ఐ గాట్ మై వెహికల్. సో మనం ఫ్రీ బస్సెస్ ఉంటాయి అని చెప్పి మనం స్టార్టింగ్ వచ్చి పార్కింగ్ చేసినప్పుడు చూసాం కదా, అవి ఇక్కడ ఈ ఎగ్జిట్ ప్లేస్ దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనల్ని ఇప్పుడు డ్రాప్ చేసిన బస్ కూడా ఇక్కడే, పికప్ కూడా ఇక్కడే ఉంటాయి. బట్ వాళ్ళు ఫస్ట్ వచ్చేటప్పుడే చెప్తే బాగుండేది. సో మీరు వచ్చేటప్పుడు అయితే డైరెక్ట్గా ఇక్కడే స్టార్టింగ్లోనే పార్కింగ్ అని ఉంటుంది, అక్కడే వచ్చేసి మీరు పార్క్ చేసుకోండి, ఫ్రీ బస్ ఉంటుంది. సో వెళ్ళిపోతే ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. సేమ్ మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర వచ్చి ఎక్కారంటే సో మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. నెక్స్ట్ టైం పక్కా వచ్చి ఇప్పుడైతే ప్లేస్ ఏవైతే మిస్ అయ్యాయో అవన్నీ కవర్ చేసి మేము ముందుకు తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.